హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం. విజయనగరం జిల్లా గణపతి నగరం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని గణపతి నగర్ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆరోపించారు. గురువారం గణపతి నగర్లో వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయినా అభివృద్ధి శూన్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారతౌడ, వైసీపీ నాయకులు బూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద మనుషులందరూ, కూటమి నాయకులందరూ ప్రజలను ఏ విధంగా పొలవపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద కబుర్లు ఆడారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలననేమో అప్పులు చేశాడు, ప్రజలకేం పనిచేస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకేమో ఇంకా తైలాలేమో మేము ఇస్తామని చెప్పేసి చాలా గొప్పగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ పెద్ద మనుషులు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముందు చూపుతాం. ఒక యువకుడిగా ఏదైతే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందో ఒక ఆలోచన చేసుకొని 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి భారతదేశం అంటే జగన్మోహన్ రెడ్డి చేసి ఈరోజు గర్వంగా మేము చెప్పగలము. ఎందుకంటే ఆ రోజు వచ్చిన కోవిడ్ 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితులు కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలకి అన్ని సౌకర్యాలు ఇస్తూ పరిపాలన సాగించిన వ్యక్తి. ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా ఆ రోజుల్లో ఎక్కడా కూడా ఆ ఇబ్బంది అనేది తెలియకుండా పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా కోవిడ్ సమయంలో కూడా అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.